చప్పట్లు ఆపండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే దేవుని వాక్యం చదువుకుందాం బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఇది పోయిన వారం మాట్లాడుకున్న సబ్జెక్టు. మిగతా విషయాలు మనం పూర్తి చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యాల్లో మనకు కావలసిన పాయింట్ తీసుకుందాం. అక్కడ ఏంటంటే, అవును నా నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమవునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి, మరణం వరకు లోకానికి వెలుగై ఉండునట్లుగా కృపలో స్థిరపరచునుగాక. సరే, మీరు ఒక్కొక్కటి పట్టుకొని వస్తారు, ఏందో ఇంత పొడుగు చెప్తున్నారు. ఇంతకుముందు ఈ వాక్యం అర్థమైనట్టుగా దేవుడు చేయను కాక అని స్టార్ట్ చేసావు. ఏ శాంతాడంత చెప్తున్నావు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? నేర్చిపిస్తూ ఉంటే నేర్చుకుంటా పోతూ ఉన్నాం. లాస్ట్కి ప్రేమ స్వరూపి దాకా వచ్చినాం మనం. నాకు తెలిసి ఇంకా బావు ముందుకు ఇక్కడికి ఆగుతాము. మీరు టెన్షన్ పడకుండా నేను ఏది చెబితే చెప్పండి. అవునా కదా? తెలుసును. క్వశ్చన్లు ఎందుకు మళ్ళా? చూడు, మా అక్క పోతా ఉంది ఎవరో పిలిచినట్టుగా బయట నుంచి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యంలో మాత్రం పొరపాటును లేవకుండా ఉన్నట్టు జాగ్రత్త పడండి బిడ్డలారా. మంచిదిలే, త్వరగా వచ్చిండి అక్క. పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం? అంశం పేరు పెట్టిమా ఒకసారి. అది అంశం పేరు చూడండి. సంఘానికి అవసరమై ఉన్న నిజమైన సహకారులు. సంఘానికి అవసరమై ఉన్న నిజమైన సహకారులు, యోక్ ఫెలోస్ అని చెప్పాను ఇంగ్లీష్లో. నిజమైన సహకారులు అంటే ఒకే కాడి కింద కలిసి పనిచేసేవాళ్ళు అని చెప్పాం పోయిన వారం. అసలు సహకారులు ఎట్లా ఉండాలంటే, సంఘంలో సేవకుడికి ఒకే కాడి కింద కలిసి పనిచేసే 2 ఎద్దుల్లాగా ఉండాలి. ఒకే కాడి కింద ఉండే 2 ఎద్దులు తలో దిక్కుకు పోతాయా, ఒకే దిక్కుకు పోతాయమ్మా? ఆ రెండిటి ఇష్టం ఏమి లేదేడా. నోరు మూసుకొని వాటి మీద మెడల మీద అమ్మబడిన ఆ కాడిని బట్టి ఇది ఇటు తిరిగితే ఇది కూడా తిరగాలి మర్యాదగా, ఇది ఇటు లాగితే ఇది కూడా తిరగాలి, ఇటు ఇది ఇటు అది ఇటు పోయేదానికి లేదు, కట్టేసి ఉంటాయి. దేంతో? పలుపుతో కట్టేసి ఉంటాయి కదా కాడికి. ఇష్ట ప్రకారం కాడి రెండింటిని కట్టి బంధించి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కాడి ఏం చేస్తుందంటే ఈ రెండింటిని ఒకే దిక్కు పెట్టేట్టు చేస్తుంది. ఒకే కాడి కింద ఉండి కలిసి పని చేయటం సహకారులు అంటే. విలసనం నేను కలిసి దేవుని పనిలో ఉండాలంటే, విలసన పదం లేస్తే ఆ శిష్యాల పాస్టర్ ఏదో అనుకొని వచ్చాడు, ఏం లేదాడా అనుకుంటాము అనుకో. ఈ ఎద్దిట్టు ఒక కాడి కింద ఉండి కలిసి పనిచేసే తత్వం రాదాడా? అందుకే పోయిన వారం ఏం మాట్లాడుకున్నామంటే, సంఘంలో నిజమైన సహకారులు కావాలి. ఎట్లాంటి సహకారులు కావాలంటే, యువదియా సుంటుకే ఈ 2 స్త్రీల వంటి సహకారులుగా మనం ఉండాలా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యువదియా సుంటుకే. అదేం సార్ నన్ను అడగబోద్దు, అది అంతే అట్ట బైబిల్లో. ఆ 2 స్త్రీలు సేవలో దైవజనుడితో పాటు కష్టపడి పనిచేశారంట. సేవలో సహకరించారు. క్లెమెంతుతోనూ ఇతర స్త్రీలతోనూ నాతో కూడా ఈ స్త్రీలు బహుగా ప్రయాసపడిన వారు. కాబట్టి వాళ్ళకి సహాయం చేయి, నా నిజమైన సహకారి. వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని కలుపు. యువదియా సుంటికే, మీరిద్దరు ప్రభువులో బాగా కష్టపడ్డారు, మీరు ఏక మనస్సులే ఉండండి, ఎందుకు తగాదాలు పెట్టుకుంటారు, మీరు సమాధానం ఉండడమా అని వాళ్ళకు కూడా దైవజనుడు చెప్తున్నాడు. అంటే ఎంత కష్టపడ్డ వాళ్ళు కూడా తగులు పడతాయని పోయిన వారం మనం మాట్లాడుకున్న వాళ్ళే. ఇప్పుడు జస్ట్ గుర్తు చేస్తాం మీకు. మొత్తం మీద ఈ ఆదివారం ప్రభు మనందరితో మాట్లాడే మాట, హోలీ జడ్జ్ టెంపుల్లో నెల్లూరు మందిరంలో సహకారులు లేవాలి. వాళ్ళు కూడా డూప్లికేట్ సహకారులు కాదు. డేవిడ్ అన్నా ఇస్సాకన్నా ఏ సహకారులు? డూప్లికేట్ సహకారులు ఉండకూడదు. నిజమైన సహకారులుగా దేవుడు మనలని సంఘములో నాటునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనం ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా ఒకరో ఇద్దరు డూప్లికేట్ వాళ్ళు ఉండక మానరు.
వాళ్ళను కూడా మనం భుజాల మీద తీసుకొని పోతా ఉండాల. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళలో ప్రవహించేది కూడా న్యాయాధిపతి రక్తమే. కాకపోతే వైరస్ వచ్చేసింది. ఆ వైరస్ పోయిందాక మనం వాళ్ళు మోపుకుంటా పోవాలి. గొర్రె నడవట్లేదు కదా అని వదిలిపెట్టిపోతారా? ఎత్తి భుజాల మీద వేసుకొని మొయ్యాల దైవజనుడు. అందుకని మీరు అట్టా ఉన్నా ఇట్టా ఉన్నా నేను మాత్రం మిమ్మల్ని మోస్తానయ్యా. మిమ్మల్ని ఏమన్నామనేనా? మన పాస్టర్ ఎంత మారిపోయాడు అనుకుంటారా? అనుకోండి. ఎవరన్నా ఈ మాటల ద్వారా ప్రేరేపించబడి దేవుని చేత తాకబడి నిజమైన సహకారులుగా మారాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగని మన సంఘంలో నిజమైన సహకారులు లేరా? అనేక మందిని దేవుడు మన సంఘాలకి నమ్మకస్తుల్ని ఇచ్చాడు. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పాస్టర్ చేతికి మట్టి అంటకుండా భోజనాలు పట్టి భోజనాలు అయిపోతున్నాయి. గ్రీన్ మ్యాట్లు వేసేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తున్నారు, పాటలు పాడిస్తున్నారు, హారం చేస్తున్నారు, లాస్ట్కి పాస్టర్ గారికి మైక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదంతా సహకారులు కాదా? వీళ్ళంతా సహకారులు కాదా? సహకారులే. మన సంఘంలో మంచి బిడ్డల్ని, ఘనమైన బిడ్డల్ని ప్రభు ఇచ్చాడు. ఇంకా కొంతమంది నిజమైన సహకారులుగా ఈ బిడ్డలకి జత చేయబడుదురుగాక. ఇప్పుడు నిజమైన సహకారం అనుకుంటున్న వాళ్ళు ముందు రోజుల్లో పడిపోకుండా తమ భాగ్యాన్ని చివరి వరకు కాపాడుకొందురుగాక. గట్టి చెప్పండి, హల్లెలూయా. మందిరం రోడ్లో ఉన్నప్పుడు చిన్న హాలు, చిన్న రూమ్గా ఉన్నప్పుడు మనతో కొంతమంది కలిసి ఉండేవాళ్ళు. నేను అనుకున్నా చచ్చిపోయేదాకా వీళ్ళు సంఘాన్ని వదలరు అనుకున్నా. వాళ్ళు ఇంకా మంచి ప్రమోషన్కి వచ్చి లాస్ట్లో కూడా నాతో పాటు ఉంటారు అనుకున్నా. బిడ్డలారా, వెళ్ళినందుకు నేను బిడ్డలను ఏమనడం లేదు, కానీ ఎందుకో ఆ భాగ్యం కోల్పోయారు, ఆ కృపను కోల్పోయారు. నేను ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే నిజమైన సహకారులుగా ఉండలేకపోయారు. సంఘంలో యువదీయ సుంటికిలాగా బతకలేకపోయారు, క్లెమెంతులాగా బతకలేకపోయారు. ఇంకా అనేక మంది నిజమైన సహకారులు పౌలు గారికి ఉన్నట్లుగా ఇక్కడ కొంతమంది ఉండలేకపోయారు, పోగొట్టుకున్నారు. అవగాహన లేక, తెలిసి తెలియక పోగొట్టుకున్నారు కృపని. బిడ్డ, సంఘంలో నీకు ఒక్కసారి కృప పోతే దొరకటం మహా కష్టం. దేవుడు నీకు ఏ పరిచయం అప్పగించాడో దాంట్లో నమ్మకంగా ఉండుతలే. వాళ్ళ మాటలు మాట పోగొట్టుకుంటే ఇది మళ్ళీ వచ్చేది కాదు. ఇది ఎంతోమంది లైన్లో ఉంటారు దీనికోసం. అసలు మందిరంలో పరిచయం దొరకడం గొప్ప అదృష్టం. అసలు ఇది మనిషి పని అయితే నువ్వు నెగ్లెక్ట్ చేయాలి. ఇది మనిషి పని కాదు. ఎవరి పని ఇది? ఇది మనిషి ఇల్లా, దేవుని ఇల్లా? మందిరం అంటే ఎవరి ఇల్లుతల్లా? ఇస్రాయల్ పాస్టర్ ఇల్లా? ఇస్రాయల్ పాస్టర్ ఇల్లే లేదు. ఇప్పుడు పాపకి ఏ సర్టిఫికేట్ మీద లేదు కదా. క్యాస్ట్ ఇన్కమ్ తెమ్మంటున్నారనా? క్యాస్ట్ ఇన్కమ్ తెచ్చి ఇస్తే డిగ్రీలు తెచ్చుకుంటామంటున్నారు. ఏడకైనా నువ్వు ఏడ కాపురం ఉండవు అని అడుగుతున్నారు. రెంటిల్లా? అటైతే రెంటిల్లు అడుకోబో అంటున్నారు. ఒకటే మాట. ఆధార్ కార్డు ఎక్కడ ఉంది? ఒక దగ్గర. నువ్వు ఏడుండవు? ఒక దగ్గర. మాకు సంబంధం, మేము పో అంటారు. ఆ విఆర్ఓకి నన్ను చూస్తే మెట అన్నట్టుంది. నేను ఎప్పుడు పోయినా ఎందుకు వచ్చావా అన్నట్టు మాట్లాడుతున్నాడు. సరైన అడ్రస్ లేదు, సరైన ఏంది ఇది నా పలాని ఏరియా, మా ఇల్లు ఎక్కడని చెప్పడానికి లేకుండా పోయింది. ఒక దగ్గర కరెక్ట్గా ఉంటే ఆ సచివాలయంలో పోయి చేయించుకోవచ్చు. ఈ సర్కాస్ వాళ్ళు దీన్ని తిరగతుంటివి. సర్కాస్ వాళ్ళు ఇక్కడ ఒక రోజు వెళ్తుంటారు కదా, అటు అయిపోయింది. చిరునామా లేదు. లాస్ట్కి మందిరం పేరు మీద చేయించాం. ప్రస్తుతానికి మందిరం మీద ఆధార్ కార్డు ఇక్కడ పెట్టించాం. ఇక్కడ దీనికి సంబంధించిన దగ్గరకు పోతే నీది అల్లూరు చూపిస్తుంది. అల్లూరు పో అంటారు. ఒకటే మాట. అటు అల్లూరోళ్ళు చేయక, ఇటు నిలువురోళ్ళు చేయక, రెంట్కి చెడిపోయిన రేవళ్ళలాగా అయిపోయింది మన పరిస్థితి, నా పరిస్థితి. నువ్వు చూస్తున్నావయ్యా, చిరునామా లేని అనాథనై నీ కొరకే నేను వేచి ఉన్నాను అని పాడుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఎన్నికలేని కుటుంబములో అల్పుడనై, నాది కాని స్థలములో ఒంటరినై. పాడండి. ఎన్నికలేని వంశములో అల్పుడనై, నాది కాని స్థలములో ఒంటరినై, చిరునామా లేని అనాథనై, నీ కొరకే నేను వేచి ఉన్నాను. మళ్ళా ఎన్నికలేని పాటల పుస్తకం దానం చేయండమ్మా. అల్పుడనై, నాది కాని స్థలములో తీసిండయ్యా, ఒంటరి
ఒంటరినై చిరునామలేని అనాథనై నీ కొరకే నేను వేచి ఉన్నాను. ఒంటరి అయిన నిన్ను 1000 మందిగాను, ఎన్నికలేని నన్ను బలమైన జనముగాను. మీరు తీసి చలాపలు నేను పాడేసేటట్టుండా. ఒంటరి అయిన నిన్ను 1000 మందిగాను, ఎన్నికలేని నన్ను బలమైన జనముగాను చేసేదనని నాకు. 81వ నంబర్ పాట 3వ వచనం. 81. ఎన్నికలేని వంశములో అల్పుడనై నాది కాని స్థలములో ఒంటరినై చిరునామలేని అనాథనై నీ వైపే తేరి చూచుచున్నాను. ఒంటరినైన నన్ను 1000 మందిగాను, ఎన్నికలేని నన్ను బలమైన జనముగాను చేసేదనని నాకు వాగ్దానమిచ్చితివి. నా ఎదుటి నీవు నిలిచియుంటివి. చేసేదనని నాకు వాగ్దానమిచ్చితివి. నా ఎదుటి నీవు నిలిచియుంటివి. మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేయు మహాదేవా యేసయ్యా. నిస్సారవంతమైన నా గత యాత్రను ఫలప్రదము చేయుటకు మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేయు మహాదేవా యేసయ్యా. నిస్సారవంతమైన నా గత యాత్రను ఫలప్రదము చేయుటకు నా ఎదుట తెరచిన ద్వారములు మూయగలవారెవ్వరు. నా ఆశీర్వాద జలధారలు నిలుపగలవారెవ్వరు. నా ఎదుట తెరచిన ద్వారములు మూయగలవారెవ్వరు. నా ఆశీర్వాద జలధారలు నిలుపగలవారెవ్వరు. మునుపటి కంటే అధికమైన మేళ్లను కలుగజేయు మహాదేవా. హల్లెలూయా. ఏందది? ఎన్నిక లేని వంశంలో అల్పుడిని, నాది కాని స్థలములో ఒంటరిని. బాంధవం దగ్గర పోని అన్న, అటే అటే పోని. చిరునామా లేని అనాథని. అడ్రస్ ఎక్కడ? ఆధార్ కార్డు బోల్గర్ తోట సార్. ఇప్పుడు మీరు ఉండేదే కిసాన్ నగర్. ఇదేంది అల్లూరు చూపిస్తుంది? మర్యాదగా రాబాక నా దగ్గర అంటున్నాడు. రేషన్ కార్డు ఏదే? మాకు లేదు సార్. రేషన్ కార్డు నువ్వే మనిషివయా? అందు కూడా తిట్టాలా? నా ముఖం చూసి మిట 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 అవియరు పడట్లా నేనంటే. ఏంది ప్రభు ఈ బాధలను అనుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నాకు ఈగిపోయినా పరలోక ప్రభుత్వం ఇస్తుందిలే ఒక రోజుకి అనుకొని వచ్చా అని అనుకుంటే కాలేజీలో ఒప్పుకోవట్లా. చేస్తావా సస్తావా అంటున్నారు. ఇప్పుడు ఇంకా సోమవారం నుంచి పాటలు పడి ఎట్టగొచ్చి తీసుకుపోవాలి. బిడ్డలారా, ఎక్కడి నుంచి ఆడుకొచ్చాం? ఏ పక్క నుంచి ఇది ఏ పక్క పోయాం? పాయింట్ పోయింది. ఏదైనా మీకు మేలుకరమైందిలే. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నమ్మకమైన సహకారులుగా సంఘంలో మీరు మారాలి. ఒక్కసారి పోతే తిరిగి మరలా మీకు ఇది రాదు. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని మీరు తేడా పడిందంటే తిరిగి మరలా మీరు సంపాదించుకోవడం కష్టం. మామూలు విశ్వాసిగా వచ్చి వెళ్ళిపోయినా మీరు చనిపోయిందా ఉండొచ్చు మందిరంలో. ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకున్నారంటే ఆ అవమానానికి మళ్ళీ మీరు మందిరంలో ఉండలేరు బిడ్డ. మీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని పనిని నిర్వర్తించి మీరు సాగిపోవాలి ఇక్కడి నుంచి. అలా ఉన్నవాళ్లే యువదియ సుంటుకే వాళ్ళ నమ్మకస్తులుగా సహకారులుగా ఉన్నారు. వాళ్ళ వలె అనేక మందిని మన సంఘంలో మన బిడ్డలను దేవుడు బలపరిచి, ఇప్పుడున్న వాళ్ళని బలపరిచి కొత్త వారిని కూడా
నిజమైన సహకారులు జాబితాలోకి మన ప్రభు చేర్చును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పోయిన వారం ఎలియాజర్లో నుంచి, అబ్రహాము గారి దాసుడైన ఎలియాజర్లో నుంచి నిజమైన సహకారుల్లో ఉన్న లక్షణాలను మనం చూసుకుంటూ వచ్చాం. పోయిన వారం నేను మొదలు చెప్పాను, అది గుర్తు చేస్తాయి. ఇప్పుడు ఆదికాండం 24వ తీసి పెట్టండి. ఆదికాండం 24వ తీసి పెడితే అక్కడ మనకి ఎన్ని దొరుకుతాయి. ఆ 24వ అధ్యాయంలో 3-4 వచ్చిన చదువుకుంటే, బిడ్డలారా, అబ్రహాము గారి మనస్సులో ఉన్న ఆశ, తమ యజమానుని మనస్సులో ఉన్న కోరిక, యజమానుని హృదయం ఎలాంటిదో ఎలియాజరు గుర్తుపట్టాడని పోయిన వారు చెప్పుకున్నాం మనం. నిజమైన సహకారులు, నయమక్క మల్లక్క కుజీను, నిజమైన సహకారులు ఎవరంటే యజమానుని హృదయాన్ని ఎరిగిన వారు. పైన పెట్టామా? నిజమైన సహకారు పోయిన వారు చెప్పేది. నిజమైన సహకారులు ఎవరు? యజమానుని హృదయాన్ని ఎరగాలి. అండర్స్టాండింగ్ ద లీడర్స్ హార్ట్. నాయకుని హృదయాన్ని నువ్వు ఎరగాలి తల్లే. నీ తండ్రి హృదయం ఎరిగి ఉండాలి. దైవజనుడి హృదయం నువ్వు ఎరిగి ఉండాలి. ఎరిగి ఎగతాళి చేయకూడదు. దైవజనుడి మనసులో ఉన్న ఆలోచనలు నువ్వు తెలుసుకొని కిండగా నవ్వకూడదు. అలా నవ్వితే ఎప్పటికీ నువ్వు ఆ లిస్టులోకి రాలేవు. తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే దైవజనుడి మనసే నీ మనసుగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యాజకుని మనసే నీ మనసుగా మారిపోవాలి. మా అబ్రహాము గారికి, మా యజమానుడికి ఇక్కడుండి ఏ ఆడపిల్లని చేసుకోవటం ఇష్టం లేదు. ఇస్సాకు మా బాబుకి భార్యని వాళ్ళ బంధువుల్లో నుంచే తేవాలన్నది మా యజమానుడి కోరిక. కాబట్టి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నా యజమానుడు కోరికని నేను తీర్చాలి. ప్రార్థనలో కూర్చున్న ప్రతిసారి మా యజమానుడు కోరిక ప్రకారం, నా యజమానుడు అబ్రహాము దేవా, నా యజమానుడు కోరిక తీర్చు, మా బాబుకి అక్కడి నుంచి ఒక మంచి భార్యని అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నంబర్ 1, నిజమైన సహకారులుగా సంఘంలో మీరు ఉండాలనుకుంటే సేవకుని మనసుని ఎరిగి ఉందురుగాక. సేవకుని మనసులో ఉన్న దర్శనాన్ని మీ దర్శనంగా చేసుకుందురుగాక. సేవకుడు దేవుని కొరకు ఆలోచించే ప్రతి విషయంలో మీరు కూడా పట్టుబట్టి సేవకుని భారాన్ని భుజాల మీద వేసుకొని మీరు కూడా సేవకుని మనసును కలిగి ఉందురుగాక. బిడ్డలారా, దైవజనుడు ఏదైనా ఒక కోరుకున్నాడు అనుకోండి, ఆ కోరికను మనం గౌరవించాలి. సేవకుడు ఏదైనా తీర్మానం తీసుకున్నాడు, గౌరవించాలి. ఆగస్టు 15 దేవుని కోసం చేద్దామని చెప్పాము. అప్పుడేం చెప్పాలా? చూసావా, మన సార్ 4,000 దండడానికి 2 పాటలు కలిపి పాడాడు అన్నారు అనుకో, ఏం చేయాలి వాళ్ళని? ఆంధ్రయ 4,000 దండడానికి దండేదేముంది, వస్తే చేస్తాం, లేకపోతే మన డమ్ము మన కంజీలు మనకు సరిపోతాయి. అటు అనుకోకూడదు అనమాట. ఆ మనసు రాకూడదు. దైవజనుడి నిర్ణయాన్ని, దైవజనుడి కోరికని గౌరవించాలి. ఇది నిజమైన సహకారులో ఉన్న మొదటి లక్షణం. ఇప్పుడు బిడ్డారా, 2వ పాయింట్కి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడబోయే 2వ పాయింట్కి వెళ్ళిపోదాం. 2వ పాయింట్ చూడండి. నిజమైన సహకారి ప్రార్థనలో సహకరించే వ్యక్తిగా ఉంటాడు. పెట్టుమా, ప్రార్థనలో సహకరించే వ్యక్తిగా ఉంటాడు. అది చూడండి, రాసుకోండి. నిజమైన సహకారి ఎవరంటే ప్రార్థనలో సహకరించే వ్యక్తి. ఆ ఫోటో బలి పెట్టి ఒక కుమార్తె ప్రభువుని దీవించును గాక. చూడండి, ఎలియాజరు ఒంటెల దగ్గర నిలబడి మొక్కల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏ పార్ట్నర్ ఇన్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో. దైవజనుడికి నిజమైన సహకారిగా ఉండాలంటే దైవజనుడితో కలిసి ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. నిజమైన సహకారి ఎవరు? ప్రార్థనలో సహకరించే వ్యక్తి. ఎలియాజరు అబ్రహాం గారికి ప్రార్థనలో సహకరించాడా? బైబిల్లో మనం చూస్తే అదే 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండంలో 24వ అధ్యాయం 12వ వచనం ఏముంటుందంటే, ఇప్పుడు 11 చూడండి. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా, నేను నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా ప్రార్థన చేస్తున్నటువంటి, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, నా ప్రభువా చిత్తగించుము అని ప్రార్థన చేస్తున్నాడు. అవును, కానీ ఇప్పుడు ఎలియాజరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాడా? యజమానుడు పని సఫలం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడా? హలో, ఎలియాజరు గారు నీళ్ల బావి దగ్గర ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. నాయన నన్ను దీవించు, నన్ను కాపాడు, నాయన నాకు ఆరోగ్యమి, ముందు వెనక ఆ పక్క ఈ పక్క నాకు బాడీ గార్డులను పెట్టు అని ఆయన గురించి ప్రార్థన చేసుకుంటున్నాడా? యజమానుడి పని సఫలం కావాలని ప్రార్థన చేస్తున్నాడా? అంటే అక్కడ ఎలియాజరు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే తన యజమానుని పని సఫలం అవ్వాలని యజమానుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు.
యజమానుడి కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు, యజమానుడి కొరకు ప్రార్థనలో సహకారం అందిస్తున్నాడు. టోటల్గా సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే, సంఘములో నిజమైన సహకారులు దైవజనుని కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. నోరు తెరిస్తే నిజమైన సహకారులు నోళ్ళలోంచి ఏం పేరు వస్తుంది, ఏం ప్రార్థన వస్తుంది? ఓ నా ప్రభువా, మా దైవజనుడిని జ్ఞాపకం చేసుకో, సేవకులను జ్ఞాపకం చేసుకో, బిడ్డలను జ్ఞాపకం చేసుకో. అయ్యా, చిన్న వయసులో సేవకు పిలిచావు, అయ్యా మంచి సాక్ష్యం ఇచ్చావు, మంచి పాటలు రాయిస్తున్నావు, వాక్యం చెప్పిస్తున్నావు, సంఘాలు ఇచ్చావు. నా తండ్రి, నా దైవజనుడు చుట్టూ, మా సేవకుడు చుట్టూ 3 అంచెల మాకు అవసరం సార్. అదే మా గురించి చేసుకోవడానికి మాకు టైం లేదు, మీ గురించి మేము యాడ్ చేసామా చందక? మా గురించి చేసుకోవడానికి మాకు టైం లేదు, మీ గురించి యాడ్ చేసాం. మీ గురించి చేసే పనికి మేము ఎట్టుంటామా, మేము చేయలేం అని అనుకునే వాళ్ళని నిజమైన సహకార జాగ్రత్త చేర్చలేం మనం. బిళ్ళరా, నిజమేలే, కొంతమంది ఉంటారు సంఘంలో చేయలేరు పాపం, ప్రార్థనలో 10 నిమిషాలు కూడా చేయలేరు. ఇంకేం చేద్దాం, వాళ్ళను కూడా భుజాన్ని ఎక్కించుకొని మోసుకొని పోవాలి కాపరి. ప్రార్థన చేయవా పో అనగలుగుతామా? అనకూడదు. గుడ్డిగూరు ఉంటుంది, కుంటుగూరు ఉంటుంది. అంద్రియా, ఏమంద్రియా చెప్తాను చూస్తామంట సీరియస్గా. గొర్రెల్లో గుడ్డిగూరు ఉంటుంది సార్, గుడ్డిగూరు అంట సార్ అనుకుందాంలే. కుంటుగూరు ఉంటుంది, నడ్డిగూరు ఉంటుంది, ఇన్ని గొర్రెలు అంట సార్. గూనుగూరు ఉంటుంది. గొర్రెలు గూనుగూరు అసలు ఉండదు సార్, ఎందుకంటే మాట్లాడుతున్నారు మీరు? ఉంటుంది. కొన్ని గొర్రెలకి ముక్కు మీద కోపం, చిన్న పని చెప్పిన కోపం వస్తుంది. ఊరికే తిడుతుంటారు పాస్టర్లు కూడా, విశ్వాసం తిడుతుంటారు. వాళ్ళ మీద కై కై గీ గై గీ అంటుంటారు. ఈ గొర్రెలు కూడా ఎత్తి భుజాన్ని వేసుకొని పోవాలి, ఇంకా తప్పదు. కానీ నిజమైన సహకారం ఎట్లుంటారంటే, దైవజనుని కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు ఎప్పుడు ప్రార్థనలో సహకారం అందిస్తుంటారు అన్నమాట. తమ్ముడు, ఒక మాట చెప్పడవా? ఒక దైవజనునికి, ఒక విశ్వాసం ఇచ్చే అమూల్యమైన కానుక ఏదైనా ఉందంటే, తన దైవజనునికి, తన సేవకునికి, తన సంఘానికి ఒక విశ్వాసిగా నువ్విచ్చే బలమైన కానుక ఏమైనా ఉందంటే అది సంఘం కొరకు, సేవకుని కొరకు చేసే ప్రార్థనే. హల్లెలూయా. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, వేల రూపాయలు నువ్వు ఇచ్చినా ఇగిపోయినా అసలు నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే సంఘం కొరకు, సేవకుని కొరకు, విశ్వాసుల కొరకు, సంఘ క్షేమం కొరకు నువ్వు కన్నీరు విడిచి చేసే ప్రార్థన. నిజమైన సహకారులు ప్రార్థనలో సహకరిస్తారు. మన గురించి మనం చేసుకోవడం కంటే సంఘం కోసం, సేవకుని కోసం బిడ్డరా ప్రార్థన చేస్తారు. మీ సంగతి ఎంతలే, నువ్వు ప్రార్థనలో పార్ట్నర్గా ఉన్నావా సేవకుడితో పాటు? ఏ పార్ట్నర్ ఇన్ ప్రేయర్ బిడ్డరా. కాబట్టి ఎన్నో మనకి సంఘంలో జరుగుతూ ఉంటాయి. దైవజనుడు బయటికి వెళ్తున్నాడు, అయ్యా అదొక బాధ్యతలే, అదొక బాధ్యత. మీరు చేయట్లేదని కాదు అమ్మా, అందరు చేస్తున్నారు, ఇంకా భారంగా. ఇప్పుడు నా ప్రార్థన ఒక్కటే సరిపోదు, ఇక్కడ మన అందరం కలిసి ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, దేవుని దగ్గర మోకాళ్ళ నుంచి అడగాలి, ప్రార్థనలు ఏకీభవించాలి. ఇంగ్లాండ్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, చార్లెస్ స్పర్జన్ అనండి. ఆ పాస్టర్ గారి పేరు చెప్పండి. చార్లెస్ స్పర్జన్. ఆ పాస్టర్ గారు రైల్లో పోతున్నాం అనుకోండి, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మనం నెల్లూరులో ఎక్కితే ప్యాసింజర్ ఎక్కడ ఎక్కద్దా? ప్యాసింజర్ ఎక్కడ ఎక్కద్దు? ప్యాసింజర్ నెక్స్ట్ నెల్లూరు ఈ స్టేషన్లో ఎక్కే అనుకో, వేదాయపాలెం ఆగుతలా, సౌత్ తర్వాత వేదాయపాలెమా, వేదాయపాలెం తర్వాత ఎందుకు వచ్చిన బాధ నాకేం తెలుస్తుంది, ఎందుకు నన్ను వెంటనే అడుగుతావు? వెంకటాచలం నెక్స్ట్, అట్లా స్టాప్లో ఆగతా పోదు కదా. ఈ చార్లెస్ స్పర్జన్ గారు ట్రైన్లో వెళ్తున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, మధ్యలో అప్పుడప్పుడు ఆగుతుంటుంది కదా, ఒక గ్రామం దగ్గర ఆగిపోయింది. ఈ ట్రైన్ గ్రామం దగ్గర ఆగిపోయింది. ఆ గ్రామం ఒక కాలనీకి ఎదురుగా ఆగిపోయింది. ఆ కాలనీకి ఉండబోద్దు అనమాట, ట్రాక్ కాలనీ దగ్గర ఆగిపోయింది. ఈయన భోగిలో కూర్చో ఉన్నాడు, కిటికీ దగ్గర కూర్చో ఉన్నాడు. అదిగో ఎదురుగా కాలనీ, ఆ కాలనీలో కళ్ళు కొట్టు దగ్గర కూర్చొని తాగుతూ ఉన్నారంట. ఎవరు? తాగేవాళ్ళు. కళ్ళు ఎవరు తాగుతారు సార్? తాగేవాళ్ళు కదా, వాళ్ళు కళ్ళు తాగుతా, మందు తాగుతూ ఉన్నారు. ఏమైందో ఏమో, 15 నిమిషాల దాకా బండి కదల్లా. ఇతను కుర్చీలో ఆ భోగిలో కూర్చొని మౌనంగా ఉన్న దైవజనుడు కిటికీలో నుంచి తాగేవాళ్ళు చూసారు ఇన్ని. ఈ దైవజనుని తాగేవాళ్ళు చూడగానే వాళ్ళలోకి వచ్చేసాడు నల్లోడు. వాళ్ళకు దురాత్మ వచ్చేసి, అయ్యా వదిలిపెట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, రాబాకు, మా గ్రామంలోకి రాబాకు. చేతుల్లో సీసాలు ఉన్నాయి. అయ్యా
మా ఊర్లోకి రాబాకు, అబ్బా మంటలు, అబ్బా కాలిపోతున్నాం అయ్యా అనేది ఊరు ఒకటి అయిపోయింది. రైలేమో అట్టే ఉంది. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు దైవజనుడు. ఊరు కేకలేస్తుంది. ఆ కేకలకి దైవజనుడు కళ్ళు తెరిచి చూస్తే అయ్యా రావద్దని పరిగెత్తుకుని వాళ్ళే వచ్చేసారు. వాళ్ళే ఎడకే దెయ్యాలు మనుషుల్ని చర్చికి తీసుకొని వస్తాయి. అసలు ఏంది ఆ దెయ్యాలు ఎట్టిపోయిన అర్థం కావట్లేదు మనకి. ఇప్పుడు మన చర్చిలు నిండాలంటే మనకు ఫ్రెండ్స్ ఎవరో తెలిసే దెయ్యాలు మనుషులు ఎంత ఎక్కువ పడితే అంత తొందరగా మన మందిరం నడిపిస్తాయి. అసలు ఆ దెయ్యాలు కూడా అయినట్టున్నాయి మన మీద. ఆ దెయ్యాలన్నా ఉంటే కదా చర్చికి విశ్వాసాలు వస్తారా? అసలు చూడండి, ఆ గ్రామం వచ్చి ఆ ట్రైన్ దగ్గర నిలబడి కేకలేస్తా, వెళ్ళిపో, రావద్దు వెళ్ళిపోండి, అయ్యా వెళ్ళిపోండి అంటే ఆ రైలు దోలే వ్యక్తికి ఏం అర్థం కాల. దేవుడు మాట్లాడితే దిగి ఆ గ్రామంలోకి వెళ్ళి దేవుని మాటలు చెప్తే బిడ్డలారా, ఆ రోజు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో విశ్వాసులు బాప్తిసం పొందారట. ఆ త్రాగుబోతులు దేవుని చేత ముట్టబడి ఆ రోజే దేవుని శక్తి వాళ్ళ మీదకి దిగి వచ్చినందువల్ల దేవుని దయచేత వాళ్ళు త్రాగుడు మాని నీతిమంతులుగా విశ్వాసులుగా స్థిరపరచబడి ఆ ప్రాంతంలో మందిరం కట్టబడింది. గట్టి చెప్పు హల్లెలూయానే. వాక్యం చెప్పకుండా సువార్తలు చేయకుండా ఒక్క రోజే భోగిలో కూర్చున్న దైవజనుని మీద ఉన్న దేవుని శక్తి గ్రామం మీదకి వెళ్ళి దురాత్మలు కదిలించి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన దిగి ఆడ వాక్యం చెప్తే మందిరం కట్టబడి సంఘాలు స్థిరపరచబడిపోయిన యేసు నామములో. అలాగా కొన్ని 100,000 సంఘాలు కట్టబడ్డాయి ఆయనకి. అప్పుడు ఒకరోజు టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారంట. ఎవరి దగ్గరికి? చార్లెస్ స్పర్జన్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయ్యా పాస్టర్ గారు, మీరు ఇంత గొప్పగా సేవ చేయడానికి, మీరు ఇంత గొప్పగా ఆశీర్వదించబడడానికి అసలైన కారణం ఏంది అని అడిగారంట. ఇక్కడ దాకా అర్థమైతే అల్లు చెప్పండి. ఇంకా పోకుండా ఇక్కడ ఊపిరి పిలుస్తా బతుకుండే వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయానే, హల్లెలూయా, హల్లెలూయా. ఏమడిగారు టీవీ ఛానల్ వాళ్ళు? మీ సేవ అభివృద్ధికి ప్రధాన కారణం ఏంటి? టీవీ ఛానల్ వాడు చెప్పాడంట, రండి చూపిస్తా అన్నాడు. ఏమన్నాడు? రండి చూపిస్తాను అంటే కెమెరా పెట్టుకుని ఆయనతో పాటు వెళ్తున్నారు. లైవ్ వస్తుంది, టీవీ ఛానల్ లైవ్ వస్తూ ఉంది. ఈయన నేరుగా వాళ్ళు ఉన్న ఆ బేస్మెంట్లో నుంచి, ఆ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళారు. కింద భూమిలో గట్టు ఉందన్నమాట. భూమిలో లోపల ఇప్పుడు మన కార్లు పెట్టుకోవడానికి మన దగ్గర ఉంటుంది కదన్నా, డిమార్ట్లో కానీ లేకపోతే ఈ మాలుకు పోయినప్పుడు కింద కార్లు పెడుతుంటారు భూమి లోపల. అలా భూమి లోపల రూములు ఉంటే బేస్మెంట్లో తీసుకుని వెళ్తే అక్కడ ఒక 80 మంది ముసలోళ్ళు ప్రార్థన చేస్తూ ఉండారంట. వృద్ధాప్యంలో స్త్రీలు, భర్తలు పోగొట్టుకున్న విధవరాళ్ళు, ఒక 50 సంవత్సరాల పైన 40 సంవత్సరాల పైన వాళ్ళు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండారంట. నా సేవ ఇంత ఘనంగా దీవించబడటానికి కారణం వీళ్ళ ప్రార్థన. తిండి అని చెప్పితే వాళ్ళందరినీ టీవీ ఛానల్లో చూపించేశారు. వీళ్ళ ప్రార్థన ఎంత గొప్పగా పనిచేస్తుందా? అవునయ్యా, ఒక దైవజనుని సేవ ఘనంగా దీవించబడాలంటే ఆ సంఘములో నిజమైన సహకారులు ఉండాలి. అలా ప్రార్థనలో పోరాడే సహకారులు ఉండాలి. ప్రార్థనలో ఎత్తిపట్టే బిడ్డలు ఉండాలి. అలా నా కొరకు ఇంతమంది కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారు. వీరు ఎప్పుడు నా గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు. తినటం ప్రార్థన చేయటం. అది చదివిన తర్వాత నాకు కూడా అర్థమైంది, మన సంఘంలో టీముని తయారు చేస్తే బాగుంటుందని. వాళ్ళకి బియ్యము కూరగాయలు ఇస్తే అన్నం వండుకొని తినటం ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా మందిరంలో పరిచయం చేసుకోవటం. ఏదో వాళ్ళు తగింది ఒక 2 రూములు కట్టి వాళ్ళని వదిలిపెడితే అది కూడా మనకు దీవెనే. విధవరాలను పోషించాలి, వృద్ధాప్యతలు పోషించాలి, వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. అది చదివిన తర్వాత నా లైట్లు వెలిగినాయి. అంత పెద్ద దైవజనుడి అంత సేవ అభివృద్ధి వెనక 80 మంది ముసలోళ్ళ ప్రార్థన ఉందంట. వీళ్ళే కాదండి, సంఘంలో నా బిడ్డలందరూ ప్రార్థన చేస్తారు నా కోసం. నా బిడ్డలు నా కొరకు ప్రార్థనలు సహకరిస్తున్నారే, అందువల్ల ఈ సేవ ఇంత ఘనంగా జరుగుతుందని చెప్పారంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంటికి పోయి అంత మొదటి దీన్ని పడుకుంటున్నారా, లేకపోతే సాయంత్రం పూట ఏదన్నా సంఘం కోసం ప్రార్థన చేసేది ఉందా? సంఘములో మిమ్మల్ని నిజమైన ప్రార్థన సహకారులుగా నా దేవుడు స్థాపించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అబ్రహాముకి నిజమైన సహకారి ఎలియాజరు బావి దగ్గర ఒంటిలో మోకరింపచేసి, నా యజమానుడిని అబ్రహాము దేవా, నా యజమానుడి పని సఫలం చేయి, నా యజమానుడి బిడ్డకి మంచి భార్యనివ్వు, ఇదిగో నేను అమ్మాయిల్ని వచ్చే ఆడపిల్లలు నేను నీళ్లు అడుగుతాను, నీళ్లు నాకు పోసిన తర్వాత నీ ఒంటిలకు కూడా నీళ్లు పోస్తాను అంకుల్ అని ఏ అమ్మాయి అంటదో ఆ అమ్మాయే మా బాబుకు నువ్వు ఇచ్చిన భార్య, నా యజమానుడికి నువ్వు ఇచ్చిన కోడలు,
ఆమేన్ అన్నాడు, అంతే వచ్చేసింది డైరెక్ట్గా. ఎవరా? శుభమా? ఎవరమ్మ వచ్చిందా? ఏందని చెప్తున్నారు మీరు? వేరే 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 కొత్త పేర్లు చెప్తున్నారు. రెబ్కా, అమ్మా పాప దాహం వేస్తుందమ్మా, నీళ్లు పోయమ్మా. ఓకే అంకుల్, సరే అంకుల్. బాయిలోకి పోయి ముంచుకొని వచ్చి నీళ్ళు పోస్తాను, తాగుతా ఉన్నాడు. అంకుల్ ఒంట్లో కూడా నీళ్ళు పోస్తారు అంకుల్ అనింది. చూసా, మనోళ్ళు ఏదైనా పని చెబితే ఏంద్ర నాకు ఈ కర్మ, నాకు చెప్తారు పని అనుకుంటాం మనమైతే. రెబ్కా అట్ట కాదు, ఆడక్క ముందే ఆమె చెప్పేస్తుంది, అంకుల్ ఒంట్లో కూడా నీళ్లు పోస్తాను అంకుల్. ఆ ఒక్క మాట అమ్మాయి జీవితాన్ని రాణిగా మార్చేసింది యేసునామంలో. నువ్వు మందిరంలో చేసే పరిచర్య నిన్ను రాణిగా మానసతల్లి ఒక రోజున బిడ్డల 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 తరాల మీద పొంగదది యేసునామంలో. గడి చెప్పు హల్లెలూయా. అందుకే దీన్ని పోగొట్టుకోకూడదు. అంకుల్ ఒంట్లు కూడా నీళ్ళు పోస్తాను అంకుల్, ఆ మాటతో ఆ అమ్మాయి రాత మారిపోయింది పూర్తిగా. ప్రభువా, త్రోవలో ఉండగానే నీ యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించి మా బాబుకు నువ్వు భార్యని ఇచ్చినందుకే నీకు స్తోత్రం అన్నాడు. అంతే, ప్రార్థనకు వెంటనే దిగింది జవాబు. మీరు మీ సేవకుని గురించి ప్రార్థన చేసినా, సంఘం గురించి ప్రార్థన చేసినా, పరిచర్య గురించి ప్రార్థన చేసినా, 5 ఎకరాల గురించి చేసినా, 2000 మంది గురించి చేసినా, దెయ్యాలన్నిటిని దేవుడు కట్టగట్టి మన దగ్గరికి పంపించి ఆత్మలు తీసుకుని నా పెట్టకని చెప్తాడు. అప్పుడు దెయ్యాలు కూడా మనకు తీసుకొని వస్తూ ఉంటాయి. దెయ్యాలు మనకు ఫ్రెండ్స్, మీకు తెలియదు. ఈ మధ్య దెయ్యాలు ఎడిపోయిన అర్థం కావట్లా. ఒక పాస్టర్ చెప్తున్నాడు, ఓ పాస్టర్ ప్రార్థనలు పెడుతుంటారు, ఆన్లైట్లు పెడుతుంటారు, ఆగస్టు 15 ప్రార్థన పెడుతుంటారు, బుధవారం పెడితే, మంగళవారం పెడితే, సోమవారం పెడితే, సంఘాలు ఎప్పుడు ప్రార్థన జరిగి మంట పెడుతుండేసరికి ఊర్లో ఉండే దెయ్యాలు ఊళ్ళు ఖాళీ చేసేసి అడవుల్లోకి పోయి చెట్ల మీద ఉన్నాయి. అవి మనుషుల మధ్య ఉంటే కదా మనుషులు తీసుకొచ్చి మనకి ఇచ్చేది. మనం ఒక్క ప్రార్థన కాదు 100 ప్రార్థన పెడుతుంటే ఒక్క సంఘమా? నెల్లూరులో ఇంచుమించుగా 100 సంఘాలు అనుకోండి. 100 సంఘాలు బుధవారం ప్రార్థన, స్తోత్ర ప్రార్థన, ఏకాదశి ప్రార్థన, ఆ ప్రార్థన ఈ ప్రార్థన చేసేలేక ఈ శీక శక్తులు అయిపోయా. ఈ వెలుగు దెబ్బకు తట్టుకోలేక ఈ నెల్లూరులో ఉండడం కంటే ఆ పెన్న నది ఎలా చెట్ల మీద పోయి ఇసుక మీద పడుకోవడం మీద ఊరు ఖాళీ చేసి అడవుల్లో, చెట్లలో, పుట్టలు, ఎడారులు పోయి ఉండే అక్కడ ఉన్నాయి. మనం కానీ బాగా ప్రార్థన చేసామనుకో, ఊర్లో ఇవ్వండి పోయి హోలీ జడ్జి మినిస్ట్రీకి మీరు తీసుకోమండి విశ్వాసులు. అలాగే ప్రభువా అంటే వస్తాయి. తెలుసా మీకు? దెయ్యాలే మనకు విశ్వాసం తీసుకురావాలా. మీకు విషయం తెలుసా? ఒక్క కుటుంబంగా దేవుడు మనకిస్తే ఆ ఒక్క కుటుంబం ద్వారా వాళ్ళ చిన్నమ్మలు, వాళ్ళ పెదమ్మలు, వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ అవ్వలు, వాళ్ళ తమ్ముళ్ళు మొత్తం వచ్చే సంఘానికి ఒక్క కుటుంబం వస్తే కట్టగా తెలితే అసలు మన సంఘం పట్టదు. తెలుసా మీకు? కానీ సంఘక్షేమం కొరకు అలా ప్రార్థనలో పోరాడే నమ్మకస్తులు కావాలి, పరిచారకులు కావాలి, నిజమైన సహకారులు కావాలి మనకి. బిడ్డరా లేరని చెప్పట్లేదు, ఉన్నారు. ఉన్నవాళ్ళు ఇంకా బలపడాలి. బిడ్డరా కొత్త సహకారులు మనకి దేవుడు ఇవ్వాలి. ప్రార్థనలో సహకరించే సహకారుల్ని మన సంఘములో స్థిరముగా మన ప్రభువు నాటునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దెయ్యాలు మనకు పరిచర్య చేయాలంటే సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన సహకారం అందించేవాళ్ళు. నువ్వు కానుకలు ఈగిపోయినా పర్వాలేదు, నువ్వు దేవునికి ఏమి ఈగిపోయినా పర్వాలేదు, నీ దగ్గర లేదు కదా వదిలేయి. కానీ నువ్వు ఇవ్వగలిగింది ఒకటి ఉంది, సంఘం కోసం, సేవకుడి కోసం చేసే ప్రార్థన. అంద్రియా మాకెందుకు సార్ చెప్తావు నువ్వు? ఏ సార్ చెప్పే మాటలా? బిడ్డరా 3వ సంగతి, 2 అయిపోయినాయా? 3వ సంగతి చూడండి. 3వ సంగతి, 3వది, నిజమైన సహకారికి కష్టపడే మనస్తత్వం ఉంటుంది. కష్టపడే మనస్తత్వంతో పాటు సోమరితనం ఉండదన్నమాట. పెట్టిమా అదిగో చూడండి, నిజమైన సహకారి కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటాడు. కష్టపడే మనస్తత్వం కలిగి ఉండి సోమరితనం లేకుండా ఉంటాడనమాట. నిజమైన సహకారికి కష్టపడే మనస్తత్వం ఉండాలి, సోమరితనం ఉండకూడదు. ఇంగ్లీష్లో బాగుంది, డెలిజెంట్ అండ్ నాట్ లేజీ. డెలిజెంట్ అండ్ నాట్ లేజీ. డెలిజెంట్ అంటే కష్టపడే మనస్తత్వం. నెల రోజులు ప్రయాణం చేయాలి ఒంట్ల మీద అమ్మాయిని తీసుకురావాలంటే. అబ్రహాం గారు ఉండే ఊరికి, ఇప్పుడు ఆయన వాళ్ళ సొంత ఊరికి ఇంచుమించుగా 100 కిలోమీటర్ల దూరం. ఒంటి చూస్తే అన్న గంటకి 8 కిలోమీటర్లు ఫాస్ట్ పోతానా? ఒంటి ఎప్పుడు చూసారు కదా మీరా? ఒంటి ఎట్లా నడుస్తుంది? ఎగిరి దోత పోద్దా? అది కూడా ఫాస్ట్ పోదు పాపం.
ఇక్కడ పెట్టి గంటకు ఇంకో దగ్గర పెట్టద్ది. అది ఎన్ని రోజులు ప్రయాణం? నెల రోజులు పైగా ప్రయాణం చేయాలి. కంటిన్యూగా పోకూడదు, మధ్య మధ్యలో ఆపుకుంటూ పోవాలి. నెల రోజులు ప్రయాణం చేసి యజమానుడి దగ్గరికి వెళ్ళి, యజమాని ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళ బంధువులు ఎవరో కనుక్కొని మళ్ళీ అన్ని విషయాలు చెప్పి అక్కడ అమ్మాయిని తీసుకురావాలా. అది మామూలు కష్టం కాదు. ఎలియాజరుది కష్టపడే మనస్తత్వం. నిజమైన సహకారికి కష్టపడే మనసు ఉండాలా. అలా కష్టపడే మనసు ఉండే వాళ్ళకే దేవుడు అకృపనిస్తాడు. శ్రావణమ్మా, ఓ శ్రావణమ్మా, ఓ దివినమ్మ కోళ్ళ, ఆ అంట్లు ఎంతకాలం కడగతావు నువ్వు? నీ జీవితం అంట్లు కానీ ఇంతేనా? ఆ నల్లగా మసి పూసుకోవడం చర్చిలో నువ్వు. అయినా ఎవరు కూడా పడుచుకోవటం ఏంది? నీకేమంత కర్మ అని 2 గాలులు వస్తాయి ఈ పక్క నుంచి. అప్పుడు శ్రావణం ఏమనాలి? నిజమే, నా జీవితం అంట్లుతోనే పోయేటట్టుంది అనకూడదు. పనికి పిచ్చిదానా, పనికి మళ్ళా అక్క, ఇది నా పని కాదు, ఇది దేవుని ఇంట్లో పని. ఇది దొరకడమే మహాభాగ్యం. నా జీవితంలో శ్వాసనంత వరకు, నాకు దేవుడు శక్తి ఇచ్చినంత వరకు నా దేవుని పనిలో సోమవారతనం నేను ఉండను. సోమవారతనంగా నా ప్రభు పనిని నా పని కంటే ఎక్కువగా ఎంచుకొని నేను చేయాల్సింది చేయగలిగిన టైంలో నేను చేసి తీరుతానంతే. నేను కష్టపడతాను నా ప్రభు కోసం. సోమర్తనం నా పనులు ఎట పరిగిస్తానో అంతకంటే హుషారుగా నా దేవుని పనిలో నేను ఉంటా. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిజమైన సహకారులకి సోమర్తనం ఉండదు. నిజమైన సహకారులకి కష్టపడే మనస్తత్వం. మీరే ఆలోచించుకోండి. ఈ నడిపించేవాళ్ళు, ఈ సంఘాన్ని కొంచెం నడిపిస్తా, పాటలు పాడిస్తూ ఉండేవాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. అలాగే వంట బృందం వాళ్ళు చూసుకోండి, లేకపోతే ఇంకో బృందం వాళ్ళు చూసుకోండి. బిడ్డలారా, సంఘంలో దేవుని ఇంటిలో పరిచయం చేస్తున్న పరిచారకులారా, సేవకులకి ఎంత ఆశీర్వాదం, మీకు కూడా అంతే ఆశీర్వాదం. మనం అందరం కలిసి చేస్తేనే దేవుని పని ముందుకెళ్తుంది. కాబట్టి పరిచారకులకి కష్టపడే మనస్తత్వం ఉండాలి. పరిచారకులకి సోమర్తనం ఉండకూడదు. పరిచారకులకి ఓపిక ఉండాలి. హల్లెలూయా. సురేఖ అనుకుంటుంది ఇప్పుడు, అంకుల్ ఎందుకు అంకుల్ మా ప్రాణం చేస్తావు అంకుల్? మా వయసు వాళ్ళకి చెప్పే వాక్యాలు చెప్తున్నావు నువ్వా? పిల్లకాయలను కూర్చోబెట్టాడు నువ్వు, ఓపిక ఉండాలని. ఏంది మాకేం పనికొస్తుంది అది? సురేఖ, నువ్వు కూడా చేయొచ్చు దేవుడి పని. నువ్వెంతవరకు చేయొచ్చు, నువ్వు కూడా చేయొచ్చు తల్లే. నువ్వు ఏంది నీ పరిధిలో నువ్వు చేయొచ్చు. శిరీష, నువ్వు చేయగలిగింది కూడా చేయొచ్చు. శిరీష అంటుంది, సార్ ప్రతి ఆదివారం నీ బ్యాగ్ నేను ఆడదాకా మోసుకొని వస్తా, నాకే ఇవ్వాలి నీ బ్యాగు. ఆ బిడ్డ ఏం చూసేసిందో ఆశీర్వాదాన్ని నాకు కూడా అర్థమైంది. నాయన, నా బిడ్డలు ఇలా ఇటువంటి మనసే రావాలి, నీ కొరకు పరుగెత్తాలి, నీ కొరకు ఏదో ఒకటి చేయాలా. నేను మర్చిపోయినా వచ్చి లాగేసుకుంటుంది ఈ మధ్యకాలంలో. నీ బ్యాగ్ నాకు ఇచ్చేయి సార్. అమ్మ దాంట్లో ఏం లేదమ్మా, బైబిల్ తప్ప, అదే జాలేస్తారు నాకు, ఇచ్చేయండి. ఆడదాకా పెద్దగా కాదు, చిన్న మనం చేసే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం కష్టపడి చేయాలా. అమ్మా, మరిచిపోవడానికి అన్యాయసుడు కాదమ్మా మన దేవుడు. మనుషులు మర్చిపోతారు, దేవుడు అది మర్చిపోడు. నీకు ఒకరోజు గుర్తు చేస్తాడు. మరలా నువ్వు చేసిన దానికి నీ తరతరాల మీద ఆశీర్వాద వర్షం కుమ్మరిస్తాడు. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు. మధ్యలో పోగొట్టుకుంటే కృప పోద్ది బిడ్డ. అందుకే ఓపిక ఉండాలి మనకి. ఈ సేవలో నిన్ను ఉండనీయకుండా చేయడానికి ఎన్నో స్వరాలు లేస్తాయి. ఏందో ఈ మధ్య డైరెక్టర్ గారు మేమేమో డైరెక్టర్ గారు ఉండేదా అంటా ఉంటుంది కొన్ని గొంతులు లేచి. కుమారమ్మా, నువ్వు మేలు కుమారమ్మా, నువ్వు కనపడవా, ఎప్పుడోసారి వస్తావా, మేము ఏగలేకపోతున్నావు అని చెప్తాను నీకు వచ్చి. ఇదేందిరా నాయన, అసలు నాకు వద్దులే నాయన, నేను రావటం ఎందుకు అనిపించుకోవడం. అక్క, ఆ మాటలు నాకు నేను ఎవరు జోలికి నా జోలికి వస్తే మండిచ్చేస్తా. నన్ను ఎవరు అనకూడదు, నాకు భలే రోషం. ఆ రోషగత్తులు ఈ పరిచర్యలో ఉండలేరు. ఈ పరిచర్యలో ఉండాలంటే సిగ్గు ఉండకూడదు, శరం ఉండకూడదు. కమలక సిరీస్ వస్తున్నా సార్ ఇప్పుడు. సిగ్గులోని వాళ్ళ, శరం లేని వాళ్ళ మేము రాము, ఆ సేవ వద్దు, అది మాకొద్దు, మేము ఎవరు జోలికి బాము, మా జోలికి వస్తే కాల్చేస్తాం. నన్ను ఎవరన్నా అంటే ఒప్పుకోను, నేను ఎవరు జోలికి పాను, నా జోలికి వస్తే ఒప్పుకోను అని అంత రోషాలు మనకి సేవలో పనికిరావు, ఈ పరిచయలో పనికిరావు. నిజమైన సహకారులకి ఓర్పు, సహనం ఉండాలా. నేను కావాలని రేపతా ఉంటారు, లేనిపోని మాట్లాడుంటారు. నువ్వేమనుకోవాలి తెలుసా? ఈ పని నేను కోరుకుంటే రాలా, నన్ను దేవుడు ప్రేమించిస్తే వచ్చింది. ఆమె చెప్పండి గట్టిగా. ఇట్లాంటి గాలులకు పోగొట్టుకోవడానికి నేను పిచ్చిదాని కాదనుకోవాలి మనసులో. పైకి మాత్రం సరేలే కంటుండాలా. ఒక్కసారి జారితే మళ్ళీ తిరిగి రాతలే. అబ్రహాము గారి దగ్గర ఎలియాజరు ఎన్ని సంవత్సరాలు దాసుడుగా ఉన్నాడమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అబ్రహాం గారి దగ్గర? అప్పుడు ఆయన వయసు అంకులు అయిపోయి ఉన్నాడు. ఇస్సాకుకి ఎలియాజరు ఎవరు? అంకులు. అంటే దాదాపుగా 70 సంవత్సరాలు వచ్చేసి
ఒకవేళ 30 సంవత్సరాలకి అబ్రహాం గారి దగ్గర యజమానుడు దాసుగా చేరితే ఇప్పుడు 70 అంటే ఇంచుమించుగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 40 సంవత్సరాలుగా ఒకే యజమానుడి దగ్గర నమ్మకమైన దాసుగా ఉన్నాడంటే అసలు యజమానుడిని, నాయకుడిని, సేవకుడిని ఎంత బాగా అర్థం చేసుకుంటే ఉండగలుగుతారు అట్లా? ఎంత బాగా అర్థం చేసుకుంటే. మన సారు షార్ట్ వేసుకొచ్చా, చర్చికి షార్ట్ వేసుకొని వచ్చాడా? అబ్బా అవునా, పిల్లోడైపోయాడమ్మా, మరియా పిల్లోడాగున్నాడా? నీకు ఎందుకు ఏంది, నీకు దేనికని కదా ఏంది, అదే అర్థం చేసుకోవటం. నేనేదో ఆ దారిని పోతున్నా, ఫోన్ చేసి పిలిచాను నన్ను, పాస్టర్ మాకు తీసుకుపోతారు రండి. నేను నన్ను బెవరు అనుకుని నేను వచ్చేస్తుంది, మన బిడ్డలు వస్తారని టేంగని వచ్చే లోపలికి. వాళ్ళందరూ సారెట్ వచ్చాడేంది, సారెట్ వచ్చాడేంది అర్థం చేసుకుంటే మా దానిపలన అటనే మనం 24 గంటలు అట్టే ఉంటాం. ఏంది ఏదో తెలియక ఒక పొరపాటు వచ్చేసే ఇటు, ఇంకా దానికి ఇన్ని మాటలు. మన సారెట్ వచ్చాడేంది, పిల్లోడైపోతున్నాడా పిల్లోడా? ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర ఎలియాజరు 40 సంవత్సరాలు నమ్మకం ఉండేటంటే ఇట్లాంటి అర్థం చేసుకుంటే కదా సేవకుని కానీ, సేవకురాలు కానీ, సంఘాన్ని కానీ, సంఘంలోని విశ్వాసులు కానీ, మరి సహకారు చెప్తున్న ఈ మాటలు నేను. నిజమైన సహకారిగా నువ్వు ఉండాలనుకుంటే ఓపిక, సహనం, అర్థం చేసుకునే మనసు, సర్దుకునే మనసు ఉండాలి మనకి. వేస్తారా గట్టిపోయింది ఉందాడా? వేస్తారక రేపు మా ఇగిటి తెచ్చట్టుంది. నేను వాళ్ళని పోసారి ఈ మాటలు నా వల్ల కాదు అసలు, అన్నీ నన్నే అంటున్నారు. ఉప్పు వేసిన నాదే, పప్పు వేసిన నాదే, చింతపండు చారు నాదే, ఏ దేశం నాదే, చేయటివే ఎక్కువేడ. ఉప్పు ఎక్కువైంది నొకామి, పులుపు తగ్గింది నొకామి, ఏదో నా కర్మ, అందరు నన్నే తిడుతున్నారు. అట్లా ఉండకూడదు. నిజమైన సహకారులకి సిగ్గు ఉండదు, శరం ఉండదు. సిగ్గు లేనోళ్ళు, శరం లేనోళ్ళు, అసలు కోపమే లేనోళ్ళు రావాలి దీంట్లోకి. నీ సిగ్గు, శరం, రోషం చచ్చిపోవును గాక. అప్పుడే నువ్వు మినిస్ట్రీలో నంబర్ 1 స్థాయికి ఎదుగుతావు యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. అబ్రహాం గారికి, ఎలియాజర్ గారికి తగులు పడకుండా ఉండుంటాయా 40 సంవత్సరాలకి? అయినా ఉండవా? తగులు పడవా? అబ్రహాం గారు ఇప్పుడు తిట్టుండరా? దాసులను తిట్టరా? యజమానులు తిట్టరా? రే మైండ్లో మెంట్లోడా అంటాడా? అదే ఆ మాట నేను మిమ్మల్ని అంటే అదే లాస్ట్ రోజు ఈ ఇస్రాయల్ పాస్టర్ వాళ్ళ కోపం మీకు నాయన అందరూ అడిగేస్తున్నాడా? అయినా నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతానమ్మా చెప్పండి, మీరు నా బిడ్డలు కదా. దాసుడినే అబ్రహాం గారు అంత బాగా చూసుకుంటే బిడ్డలు నేను ఎంత బాగా చూసుకుంటానో, ఏదో అప్పుడప్పుడు అరస్తా అంతే, పడుకోకూడదు. నేను ఎందుకంటానులేమ్మా, సంఘంలో మిమ్మల్ని ఎవరన్నా అన్నా, సంఘంలో మిమ్మల్ని కావాలని దూషించినా ఎంతకాలం చూస్తాం. కొంతమంది ఎగిరి పోయేరులే, ఇంక నెక్స్ట్ మీరే అని ఉంటారు. అప్పుడు ఏం చేయాలి మనమా? సైతాన్ గాలి పో అంటుండాలి. నెత్తురు సీము ఏం ఉండకూడదని చెప్తున్నాను కదా నేను. నాకు ఎట్లా సిగ్గులేదో మీకు అట్లా లేకుండా రావాలా. అట్లాంటోళ్ళే ఈ సేవలో పనికి వస్తారు. ఏందో డేవిడ్ ఈ మధ్య డల్గుంటున్నాడు, ఇదేందిరా నా చర్చి స్థలం కొంటారా కాదురా, అది నా ఇల్లే బాధ్యా. లేదులే బిడ్డకి అట్లా లేదులే చెప్తున్నా, జస్ట్ దేవుడు కొంచెం వేరే మైండ్లో ఉంటే లాగదామని ఆ మాట చెప్పా. ఊరు పక్కన చెప్తారు, ఏంది నువ్వు ఇంట్లో ప్రార్థన పెట్టిస్తూ ఉండవు, లాస్ట్కి నీ ఇల్లే లాగేసుకుంటారు వాళ్ళు అన్నారు అనుకో. అప్పుడు దేవుడు ఏమనాలా? దేవుడికి స్తోత్రం అనాలా. దేవుడికి స్తోత్రం. అసలు నీ ఇల్లు కోరుకోవటమే దేవుడికి నీకు ఇచ్చిన భాగ్యం యేసునామములో. అసలు మన ఇంట్లో ప్రార్థన జరగాలంటే దానికి పెట్టి పుట్టుండాలా. ఆదివారపు ఆరాధన ఇంట్లో జరుగుతుందంటే నీకు మామూలు దేవుని కాదు. అట్ట మనం ఆలోచించుకొని నా ఇల్లు సేవకు ఉపయోగపడుతుంది, నాకెంత భాగ్యం ఇచ్చావు ప్రభువా నీకు స్తోత్రాలని మొదటి రోజు ఏ హుషారుందో. అమ్మాయి దేవసేనమ్మా నిన్న వారం సార్ రాలా, ఇంకా రాను ఆగిపోయేటట్టున్నాడు, ఇంకా మంద కూడా ఎత్తిపోయేటట్టుంది, ఇంక ఇదేదో పోయేటట్టుంది. నీరసం అవచ్చు మనమా, నీరసం అవచ్చా? అసలు నీరసాలు ఉండకూడదు సేవలో. ఇద్దరు వచ్చినా ఒకటే ముఖం ఉండాలా, ఒక్కరు వచ్చినా ఒకటే ముఖం ఉండాలా, నేను ఒక్కడనే పోయి కూర్చున్నా ఒకటే ముఖం ఉండాలా. సేవ అంటే మనం అనుకున్నంత సంతోషంగా ఉండొద్దలే. ఒక్కసారి 50 మంది వచ్చేస్తారు. అబ్బా ఆ రోజు ఇస్రాయల్ పాస్టర్ నవ్వుతా ఉంటాడు వాక్యంలో. ఒక రోజు 10 మందే వచ్చి ఉంటారు. ఈ ముక్కి పక్కకి, ఈ కన్ను పక్కకి, నేనేం చెప్తున్నా నాకే అర్థం కాల. అది మీకు అర్థం కాదులే, నాకు అర్థం అవుతుంటుంది. కానీ మీకు ఏం తెలియకుండా మెయింటైన్ చేస్తా వాక్యం చెప్పాలేడా. మందిరం ఖాళీ కనపడింది అనుకో, ఆ బాధ మామూలు బాధ కాదు. ఏం చేద్దాం, దెయ్యాలు కూడా మన మీద పట్టి కట్టున్నాయి. అయ్యన్నా వస్తే మనుషులు వస్తారనుకుంటే తీసుకొస్తాడులే ప్రభు, తీసుకొస్తాడులే. టైం దగ్గర పడింది మనకి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. తీసుకురాకపోయినా పెద్ద నష్టమేమి లేదు, పోవటమే తప్పదు కదా మనకే. బిడ్డలారా ఏం చెప్పాను నేను? పరిచారకుల్లో నిజమైన సహకారులు ఉండాల్సిన 3 లక్షణం ఏం చెప్పాను?
కష్టపడే మనస్తత్వం, సోమర్తనం లేకపోవడం, సహనం, ఓపిక, ఓర్పు, అర్థం చేసుకోవటం, సర్దుకోవడం అన్నీ ఉండాలి. ఇలా ఉండేవాళ్ళే దేవుని సంఘములో పునాదుల్లాగా మారిపోతారు. యేసునామంలో దేవుని మందిరానికి రాళ్ళు వలె మారిపోతారు. దేవుని మందిరంలో స్తంభాలుగా మారిపోతారు. నిజమైన సహకారులకి ఈ లక్షణాలు ఉండాలి. యువదియ సుంటుకేలో ఈ లక్షణాలు పుష్కలంగా ఉండగాబట్టే సంవత్సరాల పాటు పౌలు గారితో పాటు క్లెమెంట్తో పాటు సువార్త సేవలో బహుగా ప్రయాసపడ్డారు. అటువంటి శ్రేష్టమైన బిడ్డలుగా ఇక్కడ అనేక మంది నా ప్రభు స్థిరపరచును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పి ముగిచ్చేస్తాను. బిడ్డ ప్రార్థన చేసుకుందాం. ఇంకా లాస్ట్ మాట చెప్పి ముగిచ్చేస్తాను. లాస్ట్ మాట చెప్పే ముందు పల్లవి ఎఫ్రా పెట్టు. లాస్ట్ మాట పాడే ముందు పల్లవి చరణం. కలత చందకే అది చప్పట్లు కొడదాం. ఆమేన్. గ్లోరీ. స్తోత్ర. అందరు గట్టిగా చప్పట్లు కొడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 14 ఏళ్ళు కాపాడిన దేవుడికి నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియను త్వరలో. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియను త్వరలో. నిన్ను బాధించు ప్రతికూలతలే కనుమరుగవగా, నిన్ను వెంటాడే శత్రు కేకలు తెరమరుగవగా. నిన్ను బాధించు ప్రతికూలతలే తెరమరుగవగా, నిన్ను వెంటాడే శత్రు కేకలు తెరమరుగవగా. నీవు హెచ్చింపబడినవు, నీవు దీవింపబడినవు. పడిపోయిన చోటే లేచినిచెదవు. నీవు హెచ్చింపబడినవు, నీవు దీవింపబడినవు. పడిపోయిన చోటే లేచినిచెదవు. నా ప్రాణమా కలత చెందకే, నీ దుఃఖ దినములన్నీ ముగియను త్వరలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా అర్థమైంది ఏమన్నా? నిజమైన సహకారులు సంఘంలో కావాలి. సంఘానికి అవసరమైన నిజమైన సహకారుల్లో మొదటిది ఏముంటుంది? పెట్టుమా. మొదటిది ఏముంటుంది? యజమానుని మనస్సు ఎరిగినవాడు, ఎరిగి ఉండాలి. రెండోది కష్టపడే మనస్తత్వం, సోమరితనం లేకపోవడం. తర్వాత కాదా? ఇది మూడోదే. ఓకే. రెండోది ఏంటంటే ప్రార్థనలో సహకరించే వ్యక్తి. అది నిజమైన సహకారుల్లో ప్రార్థనలో సహకరించే వ్యక్తి అయి ఉండాలి. మూడోది కష్టపడే మనస్తత్వం, సోమరితనం లేకపోవడం. అంటే సర్దుకోవాలి, ఓర్చుకోవాలి, ఓపిక పట్టాలి. బిడ్డరా ఇంకొక మాట చెప్పేసి 3 దాన్ని చెప్తాను మీకు. నేను 4 చెప్తాను. దైవజనుడు ఉన్నా దైవజనుడు లేకపోయినా బాధ్యతగా చేస్తూ ఉండాల ఈ నిజమైన సహకారులు. దైవజనుడు ఉంటే ఒక రకంగా, లేకపోతే ఒక రకంగా ఉన్నామనుకోండి, దేవుడు చూస్తుంటాడు మనల్ని. బిడ్డ మనల్ని దేవుడు చూస్తున్నాడు అనే మనసుతో ఎక్కడ ఏ పనిలో ఉన్నా నమ్మకంగా ఉండాలి. అలా ఉంటారు నిజమైన సహకారులు. బిడ్డరా అది మూడోది. ఇప్పుడు 4వ సంగతి చెప్తున్నాను చూడండి. 4వ సంగతి ఆదికాండం 24వ అధ్యాయంలోనే అక్కడక్కడ మనకు కనబడతా ఉంటుంది. బిడ్డరా దైవజనుణ్ణి మరియు దేవుణ్ణి, లేదా దేవుణ్ణి మరియు దైవజనుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉంటారు. అదిగో నిజమైన సహకారి దేవుణ్ణి మరియు దైవజనుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉంటారు. హ్యూమిలిటీ టు ఎగ్జాల్ట్ ద మాస్టర్ అని రాశారు ఇంగ్లీష్లో. బిడ్డరా హ్యూమిలిటీ టు ఎగ్జాల్ట్ ద మాస్టర్, దైవజనుణ్ణి మరియు దేవుణ్ణి మరియు దైవజనుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా ఉంటారు. 4వది దానికి అర్థం చెప్తాను మీకు. బిడ్డరా మీరు ఆ 24వ చదివితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి.
మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర చూడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏ వచ్చినాం 24వ అధ్యాయంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి రైట్, ఇప్పుడు 15వ వచనం చూడండి. 15వ వచనం కాదు, రైట్ 29వ వచనమా, 32వ వచనం చూడండి బిడ్డలారా. 32వ వచనం, ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు 24:32, ఆ మనిషి ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు కుట్టి ఒంటెలకు గడ్డి మేత కాడుగొడు అతనితో కూడా అతనికి భోజనం వారికి నీళ్ళు ఇచ్చి అతనికి భోజనం పెట్టించెను. కానీ ఇప్పుడు చూడండి, అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పుమో నేను అంతటా అతడు ఇట్లనేను. 34వ వచనం, నేను అబ్రహాము దాసుడను. ఏమన్నాడు? ఫస్ట్ మాట ఏమన్నాడు? నేను అబ్రహాము దాసుడిని. అంటే తనను తాను మహింపరుచుకుంటున్నాడా, యజమానుడు మహింపరుస్తున్నాడా? త్వరగా చెప్పాలి బిడ్డ, ఎవరు మహింపరుస్తున్నాడు? నేను అబ్రహాము దాసుడిని, నెంబర్ 1. రెండోది, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక, అంటే దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు నా యజమానుని యెహోవా ఆశీర్వదించాడు. యెహోవా నా యజమానుని ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, దాసదాసి జనం, ఒంటెలు, గాడిదలు దయచేసాను. ఇప్పుడు చెప్పండి, యజమానుని పొగడుతున్నాడా, తన పొగుడుకుంటున్నాడా? యజమానుడు గురించి చెప్తున్నాడు. అక్కడ పోయి నా యజమానుడు దేవుడు దీవించాడు, నా యజమానుడికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, బహుధనవంతుడయ్యా. ఓకే. తర్వాత నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి నా యజమానుడు ఎన్నిసార్లు చూడండి అక్కడ చూడండి, నా యజమానునికి కుమారుని కనెను. అయిందా? నా యజమానుడు మళ్ళా నా యజమానుడు తన కలిగిన యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు అబ్బా నాతో ఎవరి దేశం అయిపోయిందా? ఇప్పుడు చూడండి 39వ వచనం, అప్పుడు నేను నా యజమానునితో. ఇక్కడ నా యజమానుడు తప్ప ఇంకా అతని గురించి ఏం చెప్పుకోవట్లా. అర్థమవుతుందా? ఇప్పుడు మరి 42 చూడండి, అబ్రహాము అను నా యజమానుని దేవుడైన యెహోవా. తర్వాత ఇంకా ఎక్కడ నా యజమానుడు ఎక్కడుంది? ఇంకా అట్ట కిందకి వెళ్ళిపోతే మీరు ఎన్ని దగ్గరలు చూస్తారో అన్ని దగ్గరలా 48వ వచనం ఉందా? మధ్యలో ఉందక్క. సరే, ఇప్పుడు 48 కూడా చూడండి, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము అను నా యజమానుని దేవుడైన యెహోవాను. 49లో నా యజమానుని ఎడలా. నేను ఇదంతా చదివిన తర్వాత బిడ్డలారా నాకు అనిపించింది, నిజమైన పరిచారకులు, నిజమైన సహకారులు దైవజనుని మహిమని దొంగిలించరు, దేవుని మహిమని దొంగిలించరు. నిజమైన సహకారం ఎట్లుంటారంటే వాళ్ళ నోట్లో వచ్చే ప్రతి మాట సంఘానికి మహిమకరంగా ఉంటుంది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదట దేవునికి మహిమ రావాలి, రెండోది సంఘానికి మహిమ రావాలి, మూడోది సేవకుడికి మహిమ రావాలి. మహిమ అంటే బెటర్ ఏదో గొప్ప కోరుకోవడం. తల్లే అమ్మ మీకు అర్థం చెప్తానండి, మీరు ఏ మందిరికి పోతారు అక్క అని అడిగారు అనుకో, హోలీ జడ్జి మందిరికి పోతాం, మీ పాస్టర్ గారు ఎవరంటే ఇస్రాయల్ పాస్టర్ గారు అని చెప్పేటప్పుడు కొంతమంది బిడ్డలు ఎట్లా చెప్తారంటే, ఎంత దూరం పోతున్నాం మేమా, ప్రతి ఆదివారం ఆటోలో పోవాలా. వాళ్ళు ఏం అడగల, ఆటోలో పోతావా, బైకులో పోతావా, విమానంలో పోతావా, ఏం అడుగుండ్రు వాళ్ళు. మీ పాస్టర్ గారు ఎవరు, మీ చర్చి ఎక్కడ అడిగిన దానికి మేము ఆటోలో 3 పోతాం, 10 మంది పోతాం, డబ్బులు నాయే, ప్రతి ఆదివారం కష్టమంతా నాదే, మేము ఎంత దూరం పోయి అంత దూరం వచ్చి ఎంతమంది తీసుకొని వచ్చి అంత తీసుకొచ్చి అసలు వాడు అడిగిన దానికి సమాధానం కాకుండా మనుషులు తమ మహిమని, తమ గొప్పలు, తాము చేసే కష్టం చెప్పుకుంటూ ఉంటారు బిడ్డలారా. ఇక్కడ ఎలియాజర్లో నాకు నచ్చిన మాట ఏంటంటే, నా యజమానుడైన అబ్రహాం అనే పదాన్ని 10ల సంఖ్యలో వాడాడు. అంటే మనము సంఘానికి మహిమ తేవాలి, దేవునికి మహిమ తేవాలి, మనల్ని మరుగు చేసుకోవాలి అన్నది ఇక్కడ. నిజమైన సహకారులు మందిరంలో క్రమంగా ఎక్కువ కాలం నిలిచి ఉండాలంటే, నిజమైన సహకారులుగా మన సంఘం నిలిచి ఉండాలంటే మాటకు ముందు మాటకు వెనక దేవునికి మహిమ రావాలా, ఇంకా మిగిలితే సంఘానికి మహిమ రావాలి, ఇంకేదైనా మిగిలితే సేవకుడికి మహిమ రావాలి. అక్క మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు అక్క, ప్రార్థన మీరు చాలా బాగా చేస్తున్నారు అక్క నాదేం లేదు కానీ కేవలం దేవుని కృప. నేను ఇలా పాడుతున్నానన్నా, ఇలా ఉంటున్నానన్నా కేవలం నా దేవుని కృప అక్క. మా పాస్టర్ గారు ఇట్లా మాకు అలవాటు చేశారు, ఆయన మా దైవజనుడు అలా చేయి కాబట్టి మేము ఇంతవరకైనా వచ్చాం. సంఘం పలానా దగ్గర ఉంది మాది, ఇదంతా దేవుని కృప అక్క. అలా మనం ప్రతి విషయంలో కూడా మనం ఏం మాట్లాడినా దైవజనునికి, సంఘానికి, దేవునికి తేవాలి. మన వల్ల దేవునికి మహిమ రావాలి, సంఘానికి మహిమ రావాలి బిడ్డలారా. అలా కాకుండా
మన డప్పు మనమే కొట్టుకుంటుంటివి, మన డప్పు మనమే. నేను అబ్రహాము దాసుడు అని స్టార్ట్ చేశాడు, ఇక నా యజమానుడు నా యజమానుడు నా యజమానుడు. బిడ్డలారా, పరిచర్యలో విజయం వచ్చినప్పుడు లేదా మన సంఘంలో ఏదైనా మన గొప్ప జయం దేవుడు ఇచ్చినప్పుడు ఆ లభించే కీర్తిని సహకారులు లేదా నిజమైన సహకారు దొంగిలించకూడదు. దైవజనుడి స్థానాన్ని గౌరవించాలి, దేవునికి మహిమ తేవాలి. దైవజనుడికి మహిమ ఇవ్వకూడదు, దైవజనుడి స్థానాన్ని గౌరవించాలి, దేవునికి మహిమ తేవాలి. ఇప్పుడు యూట్యూబ్లో మన వాక్యాలు ఉన్నాయి, యూట్యూబ్లో మన సేవ నడుస్తుంది. ప్రతి ఆదివారం వాక్యం బయట వాళ్ళు వింటారంటే అది మహిమ హవీలాకి ఇవ్వాలా, మనం ఎవరికి ఇవ్వాలి చెప్పండి, మీరు చెప్పండి. గౌరవాన్ని ఎవరికి ఇవ్వాలి? హవీలా అంటది, నేను లేకపోతే దిక్కే లేదు నీకు అనింది అనుకో, భవిష్యత్తులో నేనున్నాను కాబట్టి అంత మాత్రం నా పోతుండే. డాడీ నల్లగా ఉండే నిన్ను తెల్లగా మసి చూపిస్తున్నా నేను, అసలు నువ్వు పోయిన దగ్గర ఏమంటున్నారా, సార్ మీరేం సార్ యూట్యూబ్లో ఏమో తెల్లగా ఉండారు, ఏమో నల్లగా ఉండారు, అది నా రెండో కూతురు చేసే పనులేమని చెప్తుంటా. అంకులు యూట్యూబ్లో తెల్లగా ఉన్నాడు, ఏంది నల్లగా ఉన్నాడా, అటు చేస్తుంది నన్ను అని ఎఫెక్ట్లు పెట్టి ఇంకా మంచి కెమెరా కానీ ఇస్తే అసలు నేనేనా అనుకుంటారేమో అటు చేస్తుంది. ఇంకా అవసరమైతే నాకు లిప్స్టిక్ కూడా పెట్టదు, నాకు రెండు రోజులు పోతే అవి లేవు దండ్రి లేవు. డాడీ నేను బాగా చూపించాలి డాడీ అని పెట్టింది. ఇప్పుడు రేపో మా కోపం వచ్చి, నా మీద కోపం వచ్చి, నేను కానీ లేకపోతే దిక్కే లేదు నీకు అని అంటే అనొచ్చా? ఇప్పుడు యూట్యూబ్లో మనం బాగా దేవుడు పాపులర్ చేసి మన సేవని కొంచెం దీవించి ఎవరో మనకు హెల్ప్ చేసి ఏదో మందిరం కట్టబడింది అనుకో, అప్పుడు హవీలు ఏం చెప్పాలంటే, నా దేవుని దయ, నా దేవుని దయలో ఒక పాత్రగా వాడబడ్డాను. ఈరోజు అనేక చోట్ల ఈ వాక్యాలు వినబడుతున్నాయంటే దేవుడు నన్ను వాడుకున్న పాత్రని, దేవుడు వాడుకునే పాత్రని, నాదేమి లేదు. మొట్టమొదట దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆ తర్వాత నాకు ఈ పనిని, నాకు ఈ వర్క్ని నేర్పించే మా డాడీ, వర్క్ నేర్పించే డాడీ కూర్చోబెట్టకపోతే అట్లా అంటే నేను మీకు అర్థమే దానికిలేమ్మా, హవీలు ఏమనట్లా, మీకు అర్థమని చెప్తున్నా. వంట బృందంలో ఉండేవాళ్ళు కానీ, ఈ మందిరాలు కడిగే వచ్చే బిడ్డలు కానీ, అన్నీ ఎవరైనా కూడా మహిమని దేవునికి ఆపాదించాలి, గౌరవాన్ని సేవకుడికి ఇవ్వాలి. ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని మనం దొంగిలించకూడదు. ఆ మంచి మనసు నీలో ఉంటే ఎలియాజర్ని దీవించినట్టుగా దేవుడు మనం దీవిస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మహిమ దేవునికి, గౌరవం సేవకుడికి. మహిమ దేవునికి, గౌరవం సంఘానికి. అలా దైవజనుడి స్థానాన్ని నిలబడి దైవజనుడి కీర్తిని మనం దొంగిలించకుండా అలా దైవికమైన జ్ఞానంతో సాగితే మనమే నిజమైన సాకారులమి, మనమే నిజమైన సాకారులమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఆపేస్తున్నాను బిడ్డ, ఇక ప్రార్థన చేసుకుందాం. బైబిల్ మూసేయండి. లాస్ట్ మాట, ఇంతవరకు దేవుని మందిరంలో ఉన్న నువ్వు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా నువ్వేం టెన్షన్ పడద్దు. నేనేం చేయలేకపోతున్నానే అని బాధపడద్దు. మందిరంలో నాకేం పని లేదే అని బాధపడద్దు. నువ్వు ఏది చేసినా ఏది చేయకపోయినా దైవజనుని కోసం, సంఘం కోసం, విశ్వాసుల కోసం ప్రార్థన చేసి నిజమైన సహకారిగా నువ్వు నిరూపించుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు ఒక బాధ్యతగా సంఘం గురించి, బిడ్డల గురించి, సేవకుల గురించి ప్రార్థన చేయి. అదే నువ్వు సంఘానికి ఇచ్చే గొప్ప కానుక. చార్లెస్ స్పర్జన్ గారి సేవ అంత ఘనంగా దీవించబడటానికి ఆ బేస్మెంట్ రూముల్లో చేస్తున్న 80 మంది విధవరాళ్ళ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ ప్రార్థనని ఆయనే చెప్పాడు. మీరు అలా దేవుని కోసం చేయగలరు. నువ్వు ఇంకా ఏం చేయగలవు? దేవుని కోసం కానుకలు నీ దగ్గర ఉంటే ధారాళంగా ఇచ్చి పనిలో దేవుని పనిలో సహాయపడగలవు. ఇప్పుడు 4,000 ఉంటే దేవుని పని జరగద్ది, ఉంటే చేయగలవు. ఇలా ఏదో దేవునికి నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండి, నిజమైన సహకారిగా ఉండి, సంఘక్షేమంలో పాత్రగా మారి, మరణం వరకు సంఘంలో పునాది వలె, స్తంభాల వలె, రాళ్ల వలె స్థిరపడి ఉందువుగాక. జరిగిపోయింది వదిలేని బిడ్డారా, ప్రభు మనల్ని క్షమిస్తాడు. అడగండి దేవుణ్ణి, ప్రభు నాకేదో పని నీ సంఘంలో, ఏదో పని అయ్యా, నన్ను కూడా ఒక పాత్రగా వాడుకయ్యా, నన్ను కూడా ఒక నిజమైన సహకారిగా చేయయ్యా, సేవకులతో సహకరించే వ్యక్తిగా నన్ను చేయని అడుగు. ఒకనాడు నీ కూడా ఒక పని కేటాయిస్తాడు. మరణం ఒక నమ్మకం కాపాడుకో. మనందరం పరలోకంలో బహుమతుల ప్రధానోత్సవంలో కలుసుకొని మీరు పడిన కష్టానికి అక్కడ దేవుడిచ్చే బహుమతిని చూసుకొని ఆనందంతో మనం పరలోకంలో మాట్లాడుకుందాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.